ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి జాయిన్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పదవికి రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు చేస్తున్న ఉద్యమం అనూహ్య పరిణామాల మధ్య ఎట్టకేలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఒక కొలిక్కి వచ్చింది. ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీ జెడ్పీటీసీలు విప్ ధిక్కరించింది. పార్టీ మారిన చైర్పర్సన్ పై అనర్హత వేటు వేయాలని వైసీపీ జెడ్పీటీసీలు కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 48 మంది జెడ్పీటీసీలు ఉండగా అందులో ఒక టీడీపీ, ఒక జనసేన జెడ్పీటీసీలు ఉన్నారు. వైసీపీ తరపున జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికైన గంటా పద్మశ్రీ ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో పరిషత్లో తమ బలం నిరూపించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ పై అనర్హత వేటు వేయడం ద్వారా తమ పార్టీ బలం పెంచుకోవచ్చు అనే ప్రయత్నం చేశారు. జెడ్పీలో వైసీపీకి 38 మందికి పైగా సభ్యుల బలం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్ మార్పు తథ్యమని భావించారు. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా అనర్హత వేటు వేసే అవకాశం పంచాయతీరాజ్ చట్టంలో లేదని జెడ్పీ సీఈఓ స్పష్టం చేశారు. దీంతో తీర్మానాన్ని ఆమోదించుకొని న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు జెడ్పీ సభ్యులు ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీని పదవిలో లేకుండా చేయాలని లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. మరోవైపు జెడ్పీ సభ్యుల కోరిక మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో నాపై అనర్హత వేటు వేయాలని జెడ్పీ సభ్యులు కోరడం సమంజసం కాదని చైర్పర్సన్ చెప్పుకొస్తున్నారు. జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టడం కుదరదని, 2027 జూన్ వరకు నా పదవి కొనసాగుతుందని గంటా పద్మశ్రీ స్పష్టం చేశారు. వైసీపీ అమలు చేయాలనుకున్న వ్యూహం తీర్మానం వరకు వెళ్లడం, తీర్మానం సాయంతో సభ్యులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కోర్టు నుంచి వైసీపీకి అనుకూల తీర్పు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఇప్పట్లో జెడ్పీ చైర్పర్సన్ మార్పు సాధ్యం కాదనే విషయం అర్థమవుతుంది. జెడ్పీ సభ్యుల ద్వారా తమ బలాన్ని నిరూపించుకుందామన్న వైసీపీ సభ్యులకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. భవిష్యత్తులో జెడ్పీ సభ్యులు ఎంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తారో చూడాలి. నమస్కారం. జెడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక మీటింగు పెట్టమని కోరారు. వాళ్ళు కోరిక మేరకు ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున స్పెషల్ మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, వైసీపీ పార్టీ మీద మీరు గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, అందుకే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు అక్కడ అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను పంచాయతీరాజ్ చట్ట ప్రకారమే నేను ముందుకు వెళ్తున్నాను, దాని ప్రకారమే నేను జిల్లా అభివృద్ధికి పని చేయాలి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఏ జెడ్పీటీసీకి కూడా అన్యాయం జరగదు, న్యాయమే చేస్తాము, ప్రతి మండలాల్లో కూడా అభివృద్ధి చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. లేదు, మా పార్టీ మీద గెలిచి ఇంతమంది సభ్యులు ఉన్నాం కాబట్టి మిమ్మల్ని చేయాల్సిందే డిస్క్వాలిఫై అని అన్నారు. మీరు చట్ట ప్రకారం మీరు వెళ్ళండి, మా చట్ట ప్రకారం మేము వెళ్తామని వాళ్ళకి చెప్పాము. ఒక విషయం, జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు చట్ట ప్రకారం. నేను ఎన్నికయ్యి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత అయింది నేను లాస్ట్ 2023 జూన్ 8వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి మళ్ళీ 2027 జూన్ 8 వరకు కూడా నా పీరియడ్ ఉంది. కాబట్టి నేను వచ్చింది సంవత్సరన్నర కాలమే కాబట్టి ఇంకా నా పదవి సంవత్సరంన్నరే ఉంది. కాబట్టి నా పదవి నుంచి ఎవరు తప్పించలేరు అని చట్ట ప్రకారమే ఉంది, దాన్ని బట్టే నేను నడుస్తున్నానని వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. దాని మీదే అక్కడ మీటింగ్ జరిగింది. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు వెళ్తారు, మా చట్ట ప్రకారం మేము వెళ్తామని వాళ్ళకి చెప్పి ఈ మీటింగ్ని క్లోజ్ చేయడం జరిగింది.